Hi everyone, welcome back to my channel SRK English Academy. In this video lesson, I am going to explain you how to write a script for proposal of vote of thanks. A vote of thanks is a brief, a formal speech given at the conclusion of an event. Vote of thanks అనేది ఒక చిన్న అధికారిక ప్రసంగము. అది at the end of an event, ఒక కార్యక్రమం ముగింపులో ఇస్తారు. ఎందుకు ఇస్తాము? టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఎ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. సో మనము ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన వారికి, ఆ వ్యక్తికి లేదా వ్యక్తులకి మన కృతజ్ఞత తెలుపుతూ చెప్పే స్పీచ్నే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ స్పీచ్ అంటారు. అది నథింగ్ బట్ థ్యాంక్ యూ స్పీచ్ అనొచ్చు. ద స్పీకర్ యూజువల్లీ గివ్స్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్, స్పీకర్స్, విజిటర్స్ అండ్ ఎనీ వన్ హూ హ్యావ్ మేడ్ నోట్ వర్తీ కాంట్రిబ్యూషన్స్ టు ది సక్సెస్ ఆఫ్ ది ఈవెంట్. సో ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే స్పీకరు తన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో ఎవరిని ఇంక్లూడ్ చేస్తాడు అంటే ఆడియన్స్ ని, అంటే అక్కడ వచ్చి కూర్చున్న చూస్తున్న వాళ్ళందరికీ, అలాగే ఇతర స్పీకర్లకి, స్టేజ్ పైన ఉండి మాట్లాడిన వాళ్ళందరికీ, అలాగే విజిటర్స్ కి, అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి పనిచేసిన ముఖ్య భూమిక వహించిన అందరికీ, సహకరించిన అందరికీ కూడా తను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతాడు. ఇన్ అడిషన్ టు అదర్ పార్టిసిపెంట్స్, దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ దోస్ హూ హ్యాండిల్ బ్యాక్ ఎండ్ టాస్క్ ఇంక్లూడింగ్ సెండింగ్ అవుట్ ఇన్విటేషన్స్. ఇక్కడ బ్యాక్ ఎండ్ టాస్క్ అంటే మనకి స్టేజ్ కార్యక్రమం ఏర్పాటు కావడానికి చాలా మంది వెనకాల పనిచేస్తారు. అంటే కొంతమంది ఆహ్వానాలు పంపుతారు, కొంతమంది మెయిల్స్ పంపుతారు, కొంత టెక్నికల్ డీటెయిల్స్ ఇస్తారు, పుట్టింగ్ అప్ ద స్టేజ్, కొంతమంది స్టేజ్ డెకరేట్ చేస్తారు, లేదా లైటింగ్ ఏర్పాటు చేస్తారు, అలాగే ప్రెస్ మీడియాతో డీల్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి బ్యాక్ ఎండ్ టాస్క్ చేస్తారు. సో వాళ్ళందరినీ కూడా ఈ థ్యాంక్ యూ స్పీచ్ లో, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో ఇంక్లూడ్ చేయాలి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ స్క్రిప్ట్ రాసేటప్పుడు వాట్ ఆర్ ద పాయింట్స్ టు రిమెంబర్, ఏ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి అనేది చూద్దాం. ఇట్ షుడ్ బి బ్రీఫ్ అండ్ ఎఫెక్టివ్. చాలా అది చిన్నగా ఉండాలి మరియు ఎఫెక్టివ్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి లెంతీ, చాలా పెద్దగా ఉండకూడదు. ఫాలో అండ్ ఆర్డర్ ఇన్ థ్యాంకింగ్ హయ్యర్ టు లోయర్. సో మనం థ్యాంక్ యూ స్పీచ్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక ఆర్డర్ను ఫాలో కావాలి. ఒక పెద్ద స్థాయి నుండి కింది స్థాయి వ్యక్తి వరకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ డే లేదా యాన్యువల్ డే సెలబ్రేషన్ అయ్యింది కాలేజ్లో, దానికి మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? ముందు చీఫ్ గెస్ట్ రాయాలి, ఆ తర్వాత ప్రిన్సిపాల్ రాయాలి, చెప్పాలి, ఆ థ్యాంక్స్ చెప్పాలి, ఆ తర్వాత వైస్ ప్రిన్సిపాల్ చెప్పాలి, ఆ తర్వాత ఇట్లా చివరికి మనం నాన్ టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్స్ వరకు రావాలి. ఇట్లా హయ్యర్ నుండి లోయర్ ర్యాంక్ కి మనం ఫాలో కావాలి. సో వెన్ థ్యాంకింగ్ గెస్ట్ ఆర్ అదర్ స్పీకర్స్, మెన్షన్ ఏ మెమరబుల్ లైన్ ఆర్ ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఫ్రమ్ దర్ స్పీచెస్. సో మనం ఎప్పుడైతే గెస్ట్లకి థ్యాంక్స్ చెప్తున్నామో లేదా స్పీకర్స్ థ్యాంక్స్ చెప్తున్నామో, మనం ఏం చేయాలంటే అంతకుముందు వాళ్ళు మాట్లాడిన ఆ ప్రసంగం నుంచి, స్పీచ్ నుంచి కొన్ని లైన్స్ ని, కొన్ని ఇన్స్పిరేషనల్ వర్డ్స్ ని, వాళ్ళు చెప్పిన స్ఫూర్తివంతమైన మాటల్ని మనము మళ్ళీ అక్కడ ఉటంకించాలి, చెప్పాలి. అప్పుడు చాలా థ్యాంక్ యూ స్పీచ్ మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది. డోంట్ మిస్ ఎనీ వన్ హూ కంట్రిబ్యూటెడ్ టు ద ఈవెంట్. సో ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి సహకరించిన ఎవరిని కూడా మనం పేరును వదిలివేయకూడదు, అందరినీ ఇంక్లూడ్ చేసేటట్టుగా జాగ్రత్త వహించాలి. ఇంక్లూడ్ ద ఆడియన్స్ ఇన్ ద థ్యాంక్ యూ స్పీచ్. సో ఆడియన్స్ ను కూడా మనం థ్యాంక్ యూ స్పీచ్ లో ఇంక్లూడ్ చేయాలి, అంటే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. లెట్ us say a textbook model. It is my pleasure to propose a vote of thanks on behalf of our department. సో మా డిపార్ట్మెంట్ తరఫున నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ను ప్రపోజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు. ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ద ప్రిన్సిపల్ ఫర్ ఎన్లైటనింగ్ అస్ విత్ హిస్ స్పీచ్. సో ఇక్కడ మనం ముందే అనుకున్నాం హయ్యర్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ కి ర్యాంక్ వెళ్ళాలని చెప్పేసి, ఇక్కడ ప్రిన్సిపల్ కి మనం థ్యాంక్స్ చెప్తున్నాము, తను ఇచ్చిన స్పీచ్ కి, మోటివేషన్ స్పీచ్ కి. అలాగే ఐ వి మై థ్యాంక్స్ టు అవర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫర్ టేకింగ్ ద ఇనిషియేటివ్ టు ఆర్గనైజ్ ది స్టూడెంట్స్ సెమినార్. ఈ స్టూడెంట్ సెమినార్ ను ఆర్గనైజ్ చేయడానికి చొరవ చూపిన హెచ్ఓడికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్ ఫర్ దేర్ కైండ్ సపోర్ట్. టీచర్స్ సపోర్ట్ చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్స్. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ అసిస్టెడ్ అస్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్. సో చివరికి అందరి టెక్నీషియన్స్ కి, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ను ఆర్గనైజ్ చేయడానికి సహకరించారో, దాన్ని సక్సెస్ చేయడానికి సహకరించారో అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మే 2023లో వచ్చిన క్వశ్చన్ చూద్దాము, దానికి ఆన్సర్ నేను రాశాను. ప్రిపేర్ ఎ స్క్రిప్ట్ ఫర్ ద ప్రపోజల్ ఆఫ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్.
సో కాలేజ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ దానికి ఒక స్క్రిప్ట్ రాయమన్నారు, చాలా సింపుల్గా ఈజీగా ఉండేట్టుగా రాసాను. ఇట్ ఈస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఇట్ ఈస్ మై ప్లెజర్ టు ప్రపోజ్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫ్రెషర్స్ డే కాబట్టి ఇది ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో అందుకే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తరఫున నేను అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను, అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్లీ మొదటగా ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ అవర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ది ఎస్టీమ్డ్ మెంబర్స్ ఆఫ్ ది కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫ్యాకల్టీ. సో మొదటగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన అడ్మినిస్ట్రేషన్ మెంబర్స్కి, అలాగే మన ఫ్యాకల్టీ మెంబర్స్కి. We are incredibly grateful for the time and effort you have invested to welcome us into the SRR Government Degree College Karimnagar family. సో మమ్మల్ని ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఫ్యామిలీకి వెల్కమ్ చేసినందుకు, దానికోసం మీరు చేసిన సమయము, మీరు వెచ్చించిన సమయము, మీరు చేసిన ప్రయత్నాము చాలా రుణపడి ఉన్నాము. గ్రేట్ఫుల్. ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ద ప్రిన్సిపల్ ఫర్ ఎన్లైట్నింగ్ అస్ విత్ హిస్ స్పీచ్. సో ప్రిన్సిపల్ గారికి కూడా థ్యాంక్స్, వారి ప్రసంగంతో మమ్మల్ని మంత్రముగ్ధులు చేసినందుకు. A huge round of applause goes out to the seniors who organized this spectacular event. సో ఈ స్పెక్టాక్యులర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది సీనియర్స్, వాళ్ళందరికీ చప్పట్ల ద్వారా ధన్యవాదాలు. The games, performances and activities were not only entertaining but also a fantastic way for juniors to connect with seniors. సో మనం ఇక్కడ దీనికంటే ముందు గేమ్స్ పర్ఫార్మెన్సెస్ అయ్యాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, ఫన్ యాక్టివిటీస్ అయ్యాయి, ఇవన్నీ కూడా ఎంటర్టైనింగే ఉన్నాయి. అలాగే అంతేకాకుండా ఈ జూనియర్స్ని సీనియర్స్ని కనెక్ట్ చేయడానికి ఇవి చాలా దోహదపడతాయి, ఈ ఫన్ యాక్టివిటీస్, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా. సో ఒక రకంగా ఐస్ బ్రేకింగ్ లాగా అనమాట. ఏ బిగ్ థ్యాంక్స్ టు స్టేజ్ సెట్టింగ్ టీమ్, ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్. సో ఎన్సీసీ వాలంటీర్స్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి, ఎన్సీసీ టీము, అలాగే స్టేజ్ డెకరేట్ చేసిన లైట్ అరేంజ్మెంట్ చేసిన టీంకి అందరికీ కూడా థ్యాంక్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే ద లాస్ట్ పర్సన్ ఆర్ థింగ్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, అయినా కానీ దే ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఆల్ అదర్స్. గతం ముందు చెప్పిన వాళ్ళ మాదిరిగానే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అని చెప్పడానికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఏ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ అవర్ ఫెలో స్టూడెంట్స్ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ అస్ టుడే. సో అందరికీ, నా తోటి విద్యార్థులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ద ఎనర్జీ అండ్ ఎంథూజియాజం యూ బ్రాట్ టు ది ఈవెంట్ వర్ ట్రూలీ గ్రేట్. సో ఆ ఎనర్జీ కానీ, ఆ ఎంథూజియాజం కానీ, ఆ ఉత్సాహం కానీ మీరు ఈ ఈవెంట్కు లో పార్టిసిపేట్ చేసేందుకు చాలా ధన్యవాదాలు, అది చాలా అభినందనీయం అని చెప్తున్నాను. ప్రిపేర్ అ స్క్రిప్ట్ ఫర్ ద ప్రపోజల్ ఆఫ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మీ కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ స్క్రిప్ట్ తయారు చేయమని ఎగ్జామినేషన్లో వస్తే, సో ఈ విధంగా ఒక మోడల్గా నేను రాశాను. మోడల్ తీసుకొని మీరు రాయండి. మీరు ఏ క్వశ్చన్ వచ్చినా స్లైడ్ చేంజెస్ తోటి మీరు ఆన్సర్స్ని రాయొచ్చు. గుడ్ ఈవినింగ్ ఆల్, యాజ్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మనము యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ముగింపు దశకు వచ్చాము. ఇట్ ఈస్ మై ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు ఎక్స్టెండ్ అ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ దిస్ మెమరబుల్ అకేషన్. సో ఈ మెమరబుల్ అకేషన్, మర్చిపోలేని ఈ రోజును ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి అవకాశం వచ్చింది, అందుకే నేను చాలా గర్విస్తున్నాను, గౌరవంగా భావిస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ అవర్ చీఫ్ గెస్ట్ డాక్టర్ రామకృష్ణ ప్రిన్సిపల్. సో మొట్టమొదటగా నేను నా థ్యాంక్స్ని మన ముఖ్య అతిథి డాక్టర్ రామకృష్ణ ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తున్నా, ఫర్ గ్రేసింగ్ ద డేస్ అండ్ ఫర్ హిస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ దట్ హ్యావ్ అన్డౌటెడ్లీ లెఫ్ట్ అండ్ ఇండెబుల్ మార్క్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. సో తాను ప్రసంగంలో తెలిపిన ఇన్స్పైరింగ్ వర్డ్స్, మోటివేటింగ్ వర్డ్స్, అవి మన పైన చెరగని ముద్ర వేశాయి. సో థ్యాంక్స్ టు అవర్ ప్రిన్సిపల్. I am also immensely thankful to our Vice Principal Dr. Pramod for his visionary leadership and continuous support in all our endeavors. సో నేను అలాగే మా వైస్ ప్రిన్సిపల్ గారికి, ప్రమోద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. తను మన ప్రయత్నాల్లో కంటిన్యూస్ సపోర్ట్ చేశాడు మనకి. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ టీచర్స్ హూ హ్యావ్ వర్క్డ్ టైర్లెస్లీ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. అలాగే మా టీచర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్, వారు చాలా శ్రమ తీసుకున్నారు మన ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి, కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి. Your dedication and passion for teaching are what ignite our curiosity and love of learning. సో మీ డెడికేషన్, వృత్తి పట్ల అంకిత భావము, టీచింగ్ ఒక ప్యాషను, ఇవి మాలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. అలాగే నేర్చుకోవాలనే మాకు కూడా ఉత్సాహం కలిగింది. టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ హూ హ్యావ్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో అందరికి, స్టాఫ్ మెంబర్స్ అందరికి, ఎవరైతే ఈ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచారో, యువర్ కోఆర్డినేషన్ అండ్ హార్డ్ వర్క్ హ్యావ్ బీన్ కీ ఫ్యాక్టర్స్ ఇన్ ద స్మూత్ రన్నింగ్ ఆఫ్ అవర్ యాన్యువల్ డే. సో మా యాన్యువల్ డే స్మూత్గా కంప్లీట్ కావడానికి, సక్సెస్ కావడానికి సహకరించిన, కష్టపడ్డ అందరికీ మా కృతజ్ఞతలు. మై
we thank all staff members. My fellow students have captured our attention with their captivating dance performances and enjoyable activities. అలాగే నా తోటి విద్యార్థులకి వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళ ఫన్ యాక్టివిటీస్ తోటి మమ్మల్ని మంత్రముగ్ధులు చేసినందుకు వారికి కూడా థ్యాంక్స్. యువర్ ఎంథూజియాజం అండ్ ఎనర్జీ హ్యావ్ బీన్ ఇన్ఫెక్షియస్ అండ్ యూ హ్యావ్ మేడ్ దిస్ డే కలర్ఫుల్ అండ్ మెమరబుల్. సో మీ ఉత్సాహము మీ ఎనర్జీ అందరికి కూడా దానివల్ల ఈ రోజు మెమొరబుల్ గా మారిపోయింది, కలర్ఫుల్ గా అయ్యింది. దాన్ని ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ది టెక్నికల్ టీమ్, స్టేజ్ సెట్టింగ్ అండ్ లైటింగ్ టీమ్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్ ఫర్ దర్ ఇన్వాల్యుబుల్ సపోర్ట్. సో చివరగా నేను నా కృతజ్ఞతను టెక్నికల్ టీమ్ కి తెలియజేస్తున్నాము, అలాగే స్టేజ్ సెట్ చేసిన టీమ్ కి, అలాగే లైటింగ్ సెట్ చేసిన టీమ్ కి, అలాగే అటెండర్స్ కి అందరికీ కూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఆల్. Prepare a script for the proposal of a vote of thanks for your teacher's retirement felicitation. This question is from your textbook. Textbook నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. మీ టీచర్ యొక్క రిటైర్మెంట్ ఫెలిసిటేషన్ కి కార్యక్రమానికి ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ స్క్రిప్ట్ రాయండి అని క్వశ్చన్ ఇది. సో ఇది మీరు ఒక మోడల్ గా ఫాలో కండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.